ఒక రాయిలాగే ఉంటే ఎన్ని శతాబ్దాలైనా యుగాలైనా అంతే ఉంటుంది. కానీ ఓ శిల్పి చేతిలో పడితే అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ శిల్పి నారా లోకేష్ అయితే కళాఖండం కూడా నారా లోకేషే. తానే శిల్పి అయి స్ఫూర్తి అనే ఉలితో తనను తానే చెక్కుకున్న అతని కృషి వెనక భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి, తండ్రి చంద్రబాబు అండగా నిలిచారు. అందరూ కలిసి ప్రజలకు అండదండలందించేవాడిగా మార్చారు. బాడీ షేమింగ్ పై ప్రత్యర్థి పార్టీలే కాకుండా సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు వచ్చాయి. మాట్లాడటం కూడా రాదంటూ అవహేళనలు, పార్టీని ఏమి నడుపుతాడంటూ టీడీపీ నేతల గుసగుసలు. చంద్రబాబు తర్వాత టీడీపీ ఉండదు, తమకు తిరిగే లేదని ప్రత్యర్థుల పగటి కలలు. వారి కలలన్నీ కళ్ళలు చేశారంటే అందుకు కారణం తన మౌనమే ఆయుధం. ఆయన తనను తాను ఎలా మార్చుకున్నారంటే నన్ను వచ్చి కలువు అని పదే పదే ప్రధానమంత్రి కోరేలా. ఒక వ్యక్తికి ఇంతకంటే ఏం కావాలి? మండుతున్న ఎండలో, ముంచెత్తిన వానలో పనిగట్టుకుని కల్పించిన అడ్డంకుల్లో పడిన వేల కిలోమీటర్ల యువగళం పాదముద్రలు. మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో పరిణితిని పెంచాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ నాయకుడిగా తనను తాను నిరూపించుకోవడానికి పునాదిని వేశాయి. విసిరిన రాళ్లు పూలయ్యేలా, ఆ పూలు ముత్యాలయ్యేలా చేశాయి. లోకేష్ గురించి ఒక ఉదాహరణ చెప్పాలంటే తీవ్రమైన పోటీ మధ్య విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ ను రప్పించిన తీరు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు పోటీ పడినా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని ఒప్పించడంలో చూపించిన చాణక్యం, నైపుణ్యం ప్రశంసనీయం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు కావాల్సింది ఇవే అని ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం కొనియాడేలా తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా లోకేష్ ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తి. నాడు పప్పు అన్న నోళ్లే నేడు నిప్పు అంటూ నినదిస్తున్నాయి. మౌనంగా ఎదగాలని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని ఒక మొక్క నేర్పుతున్న పాఠమే ఆయనకు జీవిత పాఠం. మీరు ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే లోకేష్.